బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఐటీ సోదాలు హడలెత్తించాయి. ఒకవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు, మరోవైపు క్యాసినోలు, ఢిల్లీ మధ్య కుంభకోణం కేసులో ఈడీ విచారణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. మరోవైపు తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారులు పంజా విసిరారు. పన్ను ఎగవేతపై ఫిర్యాదులు రావడంతో మల్లారెడ్డి ఇల్లు, కళాశాలలో ఆదాయ పన్ను శాఖ చేపట్టిన సోదాలు కలకలం రేపాయి. మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, వ్యాపార భాగస్వాములు ఎవరిని వదలకుండా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పదుల సంఖ్యలో అధికారులు బృందాలుగా విడిపోయి మల్లారెడ్డి నివాసం, కార్యాలయంలో దాడుల్లో మల్లారెడ్డి సెల్ ఫోన్తో పాటు సుమారు 4 కోట్ల నగదు, డాక్యుమెంట్స్, ఆస్తుల వివరాలు, హార్డు డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. సమీప బంధువు ఒకరు తలుపు తీసేందుకు నిరాకరించడంతో అధికారులు తాళాలు బద్దలు చేసుకుని మరీ లోనికి ప్రవేశించారు. మరో చోట లాకర్ తెరిచేందుకు నిరాకరించడంతో నిపుణులకు పిలిపించి మరీ బలవంతంగా తెరిచి చూశారు. మంత్రి సోదరుడు గోపాల్ రెడ్డి, సమీపంలోని సౌజన్య కాలనీలో నివాసం ఉండే మంత్రి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, సీతారాంపురంలో నివాసం ఉండే వ్యాపార భాగస్వామి నరసింహ యాదవ్, చిన్నతోకట్టలో నివాసం ఉండే చిట్ ఫండ్ వ్యాపారి గంగాధర్ యాదవ్ ఇళ్లను సోదాలు నిర్వహించారు. మరోవైపు క్రాంతి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల సంస్థల చైర్మన్ బి రాజేశ్వరరావు గుప్తా ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక మల్లారెడ్డిపై ఐటీ దాడులకు వ్యతిరేకంగా అనుచరులు ఆయన ఇంటి వద్ద అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. మరోవైపు మల్లారెడ్డి, ఈడీ ఐటీ దాడులంటూ బీజేపీ చేసే తాటాకు చప్పులకు బెదరబోమని మంత్రులు తలసాని, మహమ్మద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. సోదాలు జరుగుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న కొందరు మంత్రి అనుచరులు మల్లారెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మంత్రి తన మద్దతుదారులతో పాటు మీడియా వైపు చూస్తూ విజయ సంకేతం చూపించారు. రాష్ట్రంలో ఐటీ సోదాలు హడలెత్తించాయి. ఒకవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు, మరోవైపు క్యాసినోలు, ఢిల్లీ మధ్య కుంభకోణం కేసులో ఈడీ విచారణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. మరోవైపు తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారులు పంజా విసిరారు. పన్ను ఎగవేతపై ఫిర్యాదులు రావడంతో మల్లారెడ్డి ఇల్లు, కళాశాలలో ఆదాయ పన్ను శాఖ చేపట్టిన సోదాలు కలకలం రేపాయి. మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, వ్యాపార భాగస్వాములు ఎవరిని వదలకుండా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
పదుల సంఖ్యలో అధికారులు బృందాలుగా విడిపోయి ఒక్కసారిగా సోదాలు మొదలుపెట్టారు. మల్లారెడ్డి నివాసం కార్యాలయంలో దాడుల్లో మల్లారెడ్డి సెల్ ఫోన్ తో పాటు సుమారు 4 కోట్ల నగదు, డాక్యుమెంట్స్, ఆస్తుల వివరాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. సమీప బంధువు ఒకరు తలుపు తీసేందుకు నిరాకరించడంతో అధికారులు తాళాలు బద్దలు చేసుకుని మరీ లోనికి ప్రవేశించారు. మరో చోట లాకర్ తెరిచేందుకు నిరాకరించడంతో నిపుణులను పిలిపించి మరీ బలవంతంగా తెరిచి చూశారు. మంత్రి సోదరుడు గోపాల్ రెడ్డి, సమీపంలోని సౌజన్య కాలనీలో నివాసం ఉండే మంత్రి అల్లుడు బర్రి రాజశేఖర్ రెడ్డి, సీతారాంపురంలో నివాసం ఉండే వ్యాపార భాగస్వామి నరసింహ యాదవ్, చిన్నతోకట్టలో నివాసం ఉండే చిట్ ఫండ్ వ్యాపారి గంగాధర్ యాదవ్ ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. మరోవైపు క్రాంతి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సంస్థల చైర్మన్ బి రాజేశ్వరరావు గుప్తా ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. మల్లారెడ్డికి సంబంధించి ఐటీ సోదాలు మనందరం చూసాము. దాదాపుగా కూడా మల్లారెడ్డికి నిన్న ఉదయం 5 గంటల నుంచి కూడా ఆల్మోస్ట్ నైట్ 10 గంటల వరకు కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఈడీ దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే మనం కృతంగా చూసాము. మల్లారెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరికీ సంబంధించినటువంటి ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించిన పరిస్థితులు మనం క్లియర్ గా చూసాము. మరోవైపు మల్లారెడ్డికి సంబంధించిన నిన్నటి జరిగినటువంటి సోదాల్లో దాదాపుగా కూడా 4 కోట్ల రూపాయలు నగదును పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగుతువేతకు సంబంధించినటువంటి ఫిర్యాదు రావడంతో సోదాలు అయితే నిర్వహించిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మల్లారెడ్డి నివాసంతో పాటుగా బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించారు అధికారులు అని చెప్పుకోవాలి. దాదాపు 10 ఏళ్ల నుంచి ఎటువంటి ఇష్యూస్ లేనటువంటి మల్లారెడ్డికి సంబంధించి నిన్న జరిగినటువంటి వివాదం అనేది పెద్ద ఎత్తున జరిగింది అని చెప్పుకోవచ్చు. మల్లారెడ్డి ఇండ్లు వద్ద కూడా పెద్ద ఎత్తున నిన్న సాయంత్రం రాత్రి సమయాల్లో ఆందోళన చేపట్టిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. నిన్న సాయంత్రం ఆయనకు సంబంధించిన మల్లారెడ్డికి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా మల్లారెడ్డి ఇంటి వద్దకు చేరుకుని ఆ ఇంటి ఎదుట ఈడీ అధికారులు ఉన్న నేపథ్యంలో అక్కడ ధర్నా చేయడము, దాంతా కూడా మోడీకి సంబంధించినటువంటి దిష్టిబొమ్మ దగ్నం చేయడం ఇదంతా కూడా చూసాము. 24 గంటలకు పైగా కూడా కొనసాగాయని చెప్పుకోవాలి. మల్లారెడ్డికి సంబంధించినటువంటి తన యొక్క తనిఖీలు, పన్ను ఎగువేతకు సంబంధించిన ఫిర్యాదు రావడంతోనే అధికారులు సోదాలు నిర్వహించామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే చూసాం. మల్లారెడ్డికి సంబంధించి మల్లారెడ్డితో పాటుగా మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి ప్రధానంగా చూస్తే మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి మల్లారెడ్డి నివాసంతో పాటుగా ఆయనకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, దానికి తోడుగా ఆయనకు సంబంధించిన వ్యాపారాలలో కూడా ఈడీ ఐటీ అధికారులు నిన్న సోదాలు నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఐటీ అధికారుల సోదాల్లో భాగంగా ఆ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి తన కొడుకు మహేందర్ రెడ్డి ఇంటి పైన, దాంతో పాటుగా తన అల్లుడు రాజేశ్వర్ రెడ్డితో పాటుగా క్రాంతి కోఆప్షన్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ కి సంబంధించినటువంటి లావాదేవీల వల్ల దాంతో పాటుగా కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. క్రాంతి బ్యాంక్ కి సంబంధించినటువంటి మేనేజర్ ఎవరైతే ఉన్నారో మేనేజర్ రాజేశ్వర్ రావుకి సంబంధించినటువంటి బ్యాంక్ లో కూడా సోదాలు నిర్వహించారు. ఆ బ్యాంక్ కి సంబంధించినటువంటి మేనేజర్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితులు అయితే చూసాము. అయితే ప్రధానంగా నిన్న నిర్వహించినటువంటి సోదాలలో పూర్తిగా కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇంక్లూడింగ్ తన సోదరుడి ఇంట్లో కూడా, వెంకటేశ్వర్ల ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించిన పరిస్థితులు అయితే కనబడ్డాయి. అంతేకాకుండా సంతోష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇంట్లో మహేందర్ రెడ్డికి సంబంధించి మల్లారెడ్డి కొడుకు సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుడు సంతోష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. అదే విధంగా ఆయన కొన్ని విద్యా సంస్థలు మల్లారెడ్డికి సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో కొన్నిట్లో ఆయన పాల్గొన్న డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా నిన్న కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ లో ఆయనపై కూడా నిన్న ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. మరొక వైపు చూస్తే ఈ ఐటీ దాడులకు సంబంధించి పూర్తి స్థాయిలో నిన్న మల్లారెడ్డి కుటుంబానికి సంబంధించి పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరిగాయని చెప్పుకోవాలి. మల్లారెడ్డి కుటుంబంతో పాటుగా ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళందరిపైన కూడా ఈ ఐటీ దాడులు జరిగాయి. నిన్న మల్లారెడ్డికి సంబంధించిన దాడిలో కూడా మధ్యాహ్నం సమయంలో ఒక లాకర్ ఓపెన్ కాకపోవడంతో మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇంటికి సంబంధించిన ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే అల్మార్ కి సంబంధించి బీరువాకి సంబంధించినటువంటి లాక్ లేకపోవడంతో ఐటీ అధికారులు ఆ లాకర్ ని కూడా పలగొట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అనంతరం కూడా సంతోష్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా సంతోష్ రెడ్డి తలుపులు తెరవకపోవడంతో సంతోష్ రెడ్డి ఇంటిని కూడా కొంత ఇంటి తలుపులు కూడా ధ్వంసం చేసుకొని లోపలికి వెళ్తాము అన్నటువంటి ఆలోచన వచ్చిన నేపథ్యంలో చివరి మూమెంట్ లో సంతోష్ రెడ్డి ఇంటి తలుపులు ఓపెన్ చేయడము, అధికారులు లోపలికి వెళ్ళి మొత్తం కూడా సెర్చ్ చేయడం అదంతా కూడా జరిగింది. మొత్తంగా నిన్న 4 కోట్ల రూపాయలు అయితే నగదు స్వాధీనం చేసుకున్నట్టుగా ఐటీ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఐటీ ఫండ్ ఎగువేతకు సంబంధించి దాంతో పాటుగా
మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి సీట్ల విషయంలో కూడా కొంత గప్యాలు ఉన్నాయంటూ కూడా ఐటీ అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఐటీ అధికారులు పేర్కొన్న దాని ప్రకారం మెడికల్ కాలేజీలకు మల్లారెడ్డికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించి పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలలో అంటే ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి దాంతో పాటుగా క్రాంతి కోఆప్షన్ బ్యాంక్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా దాంట్లో లావాదేవీల దాంట్లో కూడా ఐటీ రిటర్న్స్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా పెద్ద ఎత్తున కూడా లావాదేవీలు ఉన్నాయంటూ కూడా అధికారులు పేర్కొన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంకా మరొక వైపు మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి శ్రేణులు అందరిపైన కూడా ఐటీ కావచ్చు, ఈడీ కావచ్చు, మన క్యాష్ కావచ్చు, ఇవన్నీ కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి మనం క్లియర్ గా చూస్తున్నాం. మొన్నటికి మొన్న గ్రానైట్ కంపెనీస్ కి సంబంధించి కమలాకర్ కావచ్చు, అదేవిధంగా క్యాష్నోకి సంబంధించి రమణాకి కావచ్చు, వీళ్ళందరూ టిఆర్ఎస్ కి సంబంధించిన వారిపైనే ఎక్కువ ఫోకస్ అంతా ఐటీ అధికారులు చేస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. క్యాష్నోకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు ఐటీ రిటర్న్స్ కి సంబంధించి కావచ్చు, మన గ్రానైట్ కంపెనీస్ కి సంబంధించి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి టిఆర్ఎస్ నాయకుల పైనే ప్రధానంగా దృష్టి సారించినట్టుగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. టిఆర్ఎస్ నాయకులతో పాటుగా టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి విషయాలలో కూడా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న పరిస్థితులు మనం క్షుణ్ణంగా చూస్తున్నాము. సో నిన్న మల్లారెడ్డికి సంబంధించినటువంటి దాడిని మనం క్లియర్ గా చూస్తే, మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ మనం చూస్తే మరొక ఎమ్మెల్యేను మరొక ఎంపీను రెడీగా ఉన్నాడు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. సంపత్ క్లియర్ గా కూడా ఇంకొకరిపై ఐటీ దాడి జరిగేటువంటి ఛాన్సెస్ మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ కూడా స్పందించడం జరిగింది. సీఎం కేసీఆర్ కూడా ఎవరు కూడా భయపడొద్దు అంటూ కూడా టీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. టీఆర్ఎస్ కి సంబంధించి ఇదంతా కేవలం బీజేపీ చేస్తున్నటువంటి కుట్రపూరిత నాటకం మాత్రమే, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, తాటాకి చప్పులకు ఎవరు భయపడొద్దు అంటూ కూడా నేతలు చెప్తున్నారు. అధినేత టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కూడా ఇదే విషయం స్పష్టం చేస్తున్న పరిస్థితులు మనం క్లియర్ గా చూస్తున్నాం. సంపత్, థ్యాంక్ యూ ప్రణయ్.